తెలంగాణ డీసెట్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా హౌ టు డౌన్‌లోడ్ టీజీ డీసెట్ 2026 హాల్ టికెట్స్ అని చెప్పి మాట్లాడుకుందాం. సో, స్టెప్ బై స్టెప్ హాల్ టికెట్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి క్లియర్ కట్ ఐడియా అయితే ఈ వీడియో త్రూ నేనైతే మీకు ఇస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనకి తెలంగాణ డీసెట్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది 21 మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, 2 సెషన్స్ లోపల ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. తెలుగు సెషన్ అనేది పొద్దున మనకి 10 గంటల నుండి 12 గంటల వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ మనకి సెకండ్ సెషన్ లోపల ఇంగ్లీషు, ఉర్దూ ఉంటది. ఆఫ్టర్‌నూన్ 3 పీఎం టు 5 పీఎం అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రండి మీరు. ఓకేనా? డీసెట్ 2026 అని చెప్పి మీకున్న బ్రౌజర్ లోపల ఏ బ్రౌజర్‌లో కొట్టినా కూడా మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితది. అండ్ ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్స్ అనేది నేను మా టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. మీరు అక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనకిక్కడ అప్లికేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? నోటిఫికేషన్ అని చెప్పి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్ అని చెప్పి ఉంటాయి. గౌడ్ డైట్ ప్రిన్సిపల్ నంబర్స్ అని చెప్పి ఉంటది. అప్లికేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. మనం అప్లికేషన్స్ దగ్గర రావాలి. ఓకేనా? సో, ఈ అప్లికేషన్స్ దగ్గరకొచ్చిన తర్వాత మనకిక్కడ అప్లికేషన్ స్టేటస్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటది. ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటది. మాక్ టెస్ట్ అని ఉంటది. డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్. ఈ డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటదంటే మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాలి. ఓకేనా? మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇయ్యాల్సి ఉంటది. మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి గెట్ హాల్ టికెట్ అంటే మన హాల్ టికెట్ అయితే వస్తది. ఆ హాల్ టికెట్‌ని మీరు ఏం చేస్తారు కదా అంటే పీడీఎఫ్ లాగా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. పీడీఎఫ్ లాగా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. అండ్ ఆ హాల్ టికెట్‌ని ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోర్రి. ఓకేనా? పీడీఎఫ్ లాగా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. ప్రింట్ ఔట్ తీసి పెట్టుకోర్రి. ఈ పీడీఎఫ్ లాగా డౌన్‌లోడ్ చేసుకున్న పీడీఎఫ్‌ని ఎవరికైనా మీకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? ఒకవేళ మనకు ఈ హాల్ టికెట్ అనేది మిస్ అయినా కూడా మనం వాళ్ళకి కాల్ చేసి వాళ్ళను సాఫ్ట్ కాపీ పంపమంటే వాళ్ళు పంపుతారు. మనం ఎక్కడి నుండైనా ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? హాల్ టికెట్‌ని సాఫ్ట్ కాపీస్ లాగా సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ మనకి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే పక్కాగా రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి బ్రో. ఓకేనా? రిజిస్ట్రేషన్ నంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది పక్కాగా కావాల్సి ఉంటది. మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తెలుసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవడం పాసిబుల్ కాదు. మీరు అప్లికేషన్ చేసుకున్న ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు వెబ్‌సైట్ లోపల వాళ్ళు పేమెంట్‌కి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడానికి ఒక లింక్ అయితే ఇచ్చిర్రు. ఓకేనా? పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ లోపల మనకు పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? పేమెంట్ రిఫరెన్స్ ఐడీ కావాలంటే పేమెంట్ స్టేటస్‌లోకెళ్తే తెలుస్తది. కానీ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. కాబట్టి ఏందంటే మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ మీ అప్లికేషన్ ఫామ్ లేకపోతే సో, అప్లికేషన్ ఫామ్ ఎక్కడుంది అని చెప్పి వెతకండి. ఓకేనా? అప్లికేషన్ ఫామ్‌ని దగ్గరనే పెట్టుకోండి. అండ్ ఈ హాల్ టికెట్‌ని కూడా ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు కూడా దగ్గరనే పెట్టుకోర్రి. ఓకేనా? సో, ఇది తెలంగాణ డీసెట్ 2026 సంబంధించిన హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ ప్రాసెస్. సో, ఇట్లాంటి అప్డేట్స్ మనం ఫర్దర్‌గా ఏమొచ్చినా కూడా మన ఛానల్ లోపల మాట్లాడుకుంటా ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ ఈ వీడియో ఎట్లుందని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌ల కామెంట్ చేయర్రి. హెల్ప్‌ఫుల్ అయితే హెల్ప్‌ఫుల్ అని చెప్పి కామెంట్ చేయర్రి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.